నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది ఒక నాన్ పొలిటికల్ ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ వీడియో. భారతదేశంలో గవర్నర్ల పాత్ర చాలా ప్రశ్నార్థకంగా, చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారుతున్న సందర్భం చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే లాంగ్ బ్యాక్ ఎన్టీ రామారావు గారు 1985లో, నాదెళ్ల భాస్కర్‌రావు గారు మరి ఎన్టీఆర్ గారిని దించి పదవిలోకి ముఖ్యమంత్రిగా రావటం, అప్పటి గవర్నర్ రామ్‌లాల్ గారు దీన్ని ప్రోత్సహించటం, అప్పటినుంచి గవర్నర్ల వ్యవస్థ మీదే చాలామంది విరుచుకుపడుతున్న సందర్భం. ఇటీవల కాలంలో మహారాష్ట్రలో జరిగిన ఉదంతం గానీ, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అప్పటి గవర్నర్ రవి మీద విరుచుకుపడిన సందర్భం గానీ, చాలా రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ వర్సెస్ స్టేట్ పొలిటికల్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చర్చ ఏం జరుగుతుందంటే, గవర్నర్ పవర్స్ ఏంటి అసలు? చీఫ్ మినిస్టర్ గారి పవర్ ఎక్కువ, గవర్నర్ గారి పవర్ ఎక్కువ? గవర్నర్ పాత్రలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? ఒక సందర్భంలో అయితే అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తినాయి. ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా గవర్నర్ వర్సెస్ ఆ ముఖ్యమంత్రికి వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ పాత్ర ఏంటి, రోల్ ఏంటి, విధులేంటి, విధానాలేంటి, ఆయనకు ఉండవలసిన అధికారాలేంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆర్టికల్ 163 కానీ, ఆర్టికల్ 153 కానీ, ఆర్టికల్ 201 కానీ ఏం చెప్తుంది, ఆయనకున్న పవర్స్ ఏంటి, ఎందుకు వివాదాలు అవుతున్నాయి అనే సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్ ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారత రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర ఎప్పుడూ కూడా కీలకమైందే. కొన్ని సార్లు వివాదాస్పదమైంది, చాలాసార్లు కూడా. ముఖ్యంగా గవర్నర్ భారత రాజ్యాంగం ప్రకారం ఉండాలి. హీ ఈజ్ నైదర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ నార్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, హీ ఈజ్ డైరెక్ట్లీ అపాయింటెడ్. ఇక్కడ కీ విషయం ఇది. పేరుకు ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు అనుకుంటే వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్లే గవర్నర్ అవుతారు. ఇది రియాలిటీ. స్టేట్లో రీజనల్ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు, లేదా ఇంకొక పార్టీ పరిపాలిస్తున్నప్పుడు, సెంట్రల్లో నేషనల్ లెవెల్లో వేరే పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ఈ గొడవలు, ఈ లొల్లి, ఈ పంచాయతీ కంటిన్యూస్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే గవర్నర్ ఏమో వేరే పార్టీ ఆశ్రిత పక్షపాతంతో ఇక్కడికి వస్తారు ఈ స్టేట్కి. లోకల్లోనో ఇంకొక పార్టీ ఉంటుంది, వేరే పార్టీ ఉంటుంది, లేదా అపోజిషన్, ఆ పార్టీకి ఆపోజిట్ పార్టీ ఉండటం జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు గవర్నర్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేస్తారు? ఇలా వివాదాస్పదాలు అవుతున్నాయి. సో సబ్జెక్ట్లోకి వెళ్తే, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ఉంది. దీని ప్రకారం ఒక రాష్ట్రం, ఆ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం నడవటం లేదు, ఆ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ మిషనరీ ఫెయిల్ అయింది అని గవర్నర్ గారు కనుక భావించి నేరుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ పంపిస్తే, ఆర్టికల్ 356 ప్రకారం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం ఉంది. గవర్నర్ రిపోర్ట్ పంపిస్తేనే రాష్ట్రపతి పాలన విధించే అవసరం లేదు, కానీ జనరల్గా గవర్నర్ రిపోర్ట్ పంపిస్తుంటారు. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి పాలన అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్, 2 చోట్ల కూడా గవర్నర్ ఇది ఆర్టికల్ 356 ఉపయోగించి అక్కడ ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తే రెండింటినీ కూడా కోర్టు తప్పు పట్టింది. అది ఒక చరిత్ర. దీనికి సంబంధించి గవర్నర్ పాత్ర ఆర్టికల్ 356 అనే ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో చాలాసార్లు దుర్వినియోగం అయింది గవర్నర్ చేతిలో అని చెప్పి చాలామంది ఎప్పుడు అంటూనే ఉంటారు. మనం ఎగ్జాంపుల్స్తో చూస్తూనే ఉన్నాం. ఈ విషయం పక్కన పెడితే, ఇంకొక ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 201 ప్రకారంగా గవర్నర్ కొన్ని ఫైనాన్షియల్ బిల్స్ని, అంటే స్టేట్ లెజిస్లేటివ్ పాస్ చేసినటువంటి బిల్స్ని ప్రెసిడెంట్ ఆమోదం కోసం పంపించకుండా కొంతకాలం ఆపేసి రిజర్వ్ చేసి పెడతారు, డిలే చేయటం కోసం. ఈ విషయంలో కూడా స్టేట్ గవర్నమెంట్కి, గవర్నర్కి చాలా సందర్భంలో లొల్లి, పంచాయతీ రగడైన విషయం మనం చూసాం. దాంతోపాటు గవర్నర్ స్టేట్లో ఉండే యూనివర్సిటీస్ అన్నిటికీ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. పూంచ్ కమిషన్ చెప్పింది, ఈ ఛాన్సలర్గా వ్యవహరించడం అనేది ఆల్రెడీ గవర్నర్ యొక్క రోలు పెరిగిపోతుంది, గవర్నర్కి ఓవర్ బర్డన్ అవుతుంది అనే కమిషన్ కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో అన్నీ నాకు రావాలి, అన్నీ నాకు తెలియాలని, అసలు గవర్నర్ పాత్ర ఏంటి, గవర్నర్ ఒక సింబాలిక్ హెడ్డా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేవలం కాన్స్టిట్యూషనల్ హెడ్డా లేదా సింబాలిక్ హెడ్డా అనేది క్వశ్చన్.
కేవలం సెరిమోనియల్ హెడ్ అనే పెద్ద క్వెషన్ కూడా వినిపిస్తూ ఉంది. గవర్నర్ హౌస్ ద రైట్ టు కన్సల్ట్, రైట్ టు వార్న్ అండ్ రైట్ టు ఎంకరేజ్ ద గవర్నమెంట్ అనే అనే అట్ ద సేమ్ టైం గవర్నర్ ఓన్లీ రబ్బర్ స్టాంప్ మాత్రమే కాదు. ఎందుకంటే ఆర్టికల్ 163లో ఒక స్పెషల్ మాట ఉంది. అది ప్రెసిడెంట్కి కూడా లేదు. గవర్నర్ జనరల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన మాట వినాలి. కానీ కొన్ని సందర్భాల్లో గవర్నర్ డిస్కషన్ వాడవచ్చు, అంటే గవర్నర్ విచక్షణ వాడవచ్చు. ఏది గవర్నర్ విచక్షణ కిందకు వస్తుందో అది గవర్నర్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి ఈ విచక్షణ అనే మాట ఆర్టికల్ 74లో ప్రెసిడెంట్కి కూడా లేదు. గవర్నర్కు ఉంది ఆ డిస్కషన్ పవర్. కానీ ఆర్టికల్ 163లో గవర్నర్కు ఉంది. అయితే మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెషర్ ఆఫ్ ద గవర్నర్ అని ఆర్టికల్ 164 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెషర్ ఆఫ్ ద గవర్నర్ ఇఫ్ దే పాస్ సమ్ రిమార్క్స్. అంటే మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ విచ్ ఆర్ డిరగేటెడ్లీ టు ద డిగ్నిటీ ఆఫ్ ద గవర్నర్ ఆఫీస్. అంటే మినిస్టర్స్ గవర్నర్స్ ప్లెషర్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు గనక గవర్నర్ ఆఫీసుకి సంబంధించి ఏదైనా డిగ్నిటీ తగ్గించే మాటలు మాట్లాడితే ఇండివిజువల్ మినిస్టర్స్ని తీసేసే పవర్ గవర్నర్కి ఉంటుంది. అయితే లెజిస్లేటివ్ పవర్స్ కొన్ని ఉన్నాయి గవర్నర్కి. అంటే శాసనసభకు సంబంధించింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీని సమావేశపరచటం, లేదా ప్రొరోగ్ చేయటం, లేదా డిజాల్వ్ చేయటం, ఇటువంటి కీలకమైన పవర్స్ ఉంటాయి. దీంతో పాటుగా బిల్లులు అసెంట్ ఇవ్వటం, విత్ హోల్డ్ చేయటం, అబ్సల్యూట్ వెటో, లేదా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయటం, ఇటువంటి అధికారాలు కూడా గవర్నర్స్కి ఉంటాయి. దీంతో పాటుగా నాన్ మనీ బిల్స్ని రీకన్సిడరేషన్ కోసం తిరిగి పంపించటం, సస్పెన్సివ్ వేయటం అంటారు దీన్ని. తర్వాత ఆర్డినెన్సెస్ జారీ చేయటం అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు. సో ఇటువంటి అన్ని లెజిస్లేటివ్ పవర్స్ కూడా గవర్నర్స్కి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట, గవర్నర్ పాత్ర భారత రాజ్యాంగంలో చాలా కీలకమైందే. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు, నేను కూడా తప్పు పట్టట్లా. అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164లో కానీ, అక్కడ సెంట్రల్ ఆర్టికల్ 75లో కానీ ఒక మాట ఉంది. అదేంటంటే ద సీఎం చీఫ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ అండ్ ఇన్ హీజ్ రికమెండేషన్ ఆల్ ద అదర్ మినిస్టర్స్ అని ఉంది. అంటే గవర్నర్ చేత అపాయింట్మెంట్ అవ్వబడతారు. చీఫ్ మినిస్టర్ సిఫార్సుల మేరకు అదర్ మినిస్టర్స్ అండ్ హోల్డ్ ద ఆఫీస్ డూయింగ్ ద ప్రెషర్ ఆఫ్ ద గవర్నర్ అని అర్థం. అంటే ప్రెషర్ ఆఫ్ ద గవర్నర్ అంటే మీనింగ్ ఏంటంటే గవర్నర్కి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని తీసేస్తాము అని కాదు, సీఎం రికమెండేషన్ మీద తీసివేయాలి, అది అక్కడ మీనింగ్. అంటే గవర్నర్కి అంత వైడ్ డిస్కషనరీ పవర్స్ రాజ్యాంగకర్తలు ఇవ్వలేదు. దీంతో పాటుగా రాజ్యాంగంలో ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగం ప్రకారం నడవాలి, కానీ రాజ్యాంగానికి అబవ్ కాదు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఒక డెమోక్రసీ సెటప్లో ఉన్నాం. ఈ డెమోక్రటిక్ సెటప్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. ఎలక్టెడ్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ గవర్నర్ అనే వ్యక్తి ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఎంకరేజ్ చేయాలి, అవసరమైనప్పుడు సలహాలు సంప్రదింపులు ఇవ్వాలి, అవసరమైనప్పుడు సీఎం గవర్నర్ని కన్సల్ట్ చేయటానికి ఆర్టికల్ 167 ప్రకారం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ గవర్నర్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ మినిస్టర్ని డైరెక్ట్గా తనకైతే తన నిర్ణయం తీసుకొని తీసేసే శక్తి గవర్నర్కి రాజ్యాంగం ఇవ్వలేదు అనేది మనం గమనించాలా. సో ఈ విధమైన కొన్ని డిస్కషనరీ పవర్స్ గవర్నర్కి ఉన్నాయి, విచక్షణ అధికారాలు గవర్నర్కి ఉన్నాయి. దాన్ని చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో దుర్వినియోగం చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి గవర్నర్కి పెద్ద పంచాయతీలు లొల్లి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే గవర్నర్ విల్ బి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. సో ఈ విధమైన దుర్వినియోగం చేసుకుంటున్నారు ఆ విచక్షణ అనే పదాన్ని. విచక్షణ అంటే ఆయనకి ఏది అనిపిస్తే చేయటం కాదు. ఆ డిస్కషనరీ పవర్ అనేది కూడా రాజ్యాంగానికి నిబంధనలకి లోబడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధమైన వివాదాస్పదం అవుతున్న గవర్నర్ అంశం ఇటీవల కాలంలో తమిళనాడులో విజయ్
మరి లార్జెస్ట్ మెజారిటీ వచ్చినప్పటికీ ప్రజల మ్యాండేట్ ఉంది. కానీ మెజారిటీ కావాల్సినన్ని సీట్లు రాకపోతే లార్జెస్ట్ మెజారిటీ పార్టీగా ఆయన మరి గవర్నర్ దగ్గరికి కలిసినప్పుడు 3 సార్లు కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఈ 92 గంటలు ఆయన వెయిట్ చేయవలసి వచ్చింది. సో ఇటువంటి కొన్ని అంశాలు చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. ఏ రాష్ట్రం అతీతం కాదు. ఈ ఈ విధంగా గవర్నర్ వ్యవస్థ కొంత విమర్శలకి లోనవుతుంది. వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ విచక్షణ అనేది దుర్వినియోగం కాకూడదనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.